దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 129. నువ్వు నా మాటకి గౌరవం ఇవ్వకపోవడం తప్పు చేసి, అంతమంది ముందు నా మాటని కాదని శ్రేయకి సపోర్ట్ చేస్తే నాకు తల తీసినట్టుగా ఉంది తెలుసా? అని సూర్య జెస్సీ మీద గొడవ పడుతుంటాడు. షటప్ సూర్య. శ్రేయ అంటే నీకు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ తను నాకు ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఇబ్బందిలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటాను? అని వాదిస్తుంది జెస్సీ. ఫ్రెండ్ అనగానే సరిపోదు. తన గుణాలు, దుర్బుద్ధి ఏంటో కూడా చూడాలి కదా! అంటాడు సూర్య. మనిషి అన్నాక పొరపాటు చేయకుండా ఎవ్వరు ఉండరు సూర్య. తను తప్పు చేసింది కదా అని చెప్పేసి తన్ని మనిషిలా చూడకుండా ఉండమంటావా? అని వాదిస్తుంది జెస్సీ. కళ్యాణ్ గారి విషయంలో తను ఎంత ద్రోహం చేసిందో తెలిసి కూడా తనని ఎలా సపోర్ట్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు కళ్యాణ్ గారి విషయం అలా ఉంచు. నాకు మోహన్ గారంటే చాలా అభిమానం. వాళ్ళ బాబు విషయంలో మోహన్ గారు కరెక్ట్‌గానే ఉన్నారు. అనవసరంగా నువ్వు ఫంక్షన్‌కొచ్చి శ్రేయకి లేనిపోని సలహా ఇచ్చి మోహన్ గారి వాళ్ళని రిస్క్‌లో పెట్టావు అని సూర్య కూడా ఏమాత్రం తగ్గకుండా తనతో వాదన పడుతుంటాడు. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే పరశురాం, భానుమతి కంగారు పడుతుంటారు. బాబు సూర్య, ఆవేశంలో మాటలు పెరుగుతుంటాయి. ముందు నువ్వెళ్ళు. జెస్సీకి నేను నచ్చచెప్తానులే అంటుంది భానుమతి. జెస్సీ మీద చిరాకు పడుతూనే సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి నాన్న, సూర్య ప్రవర్తన ఇలా ఉంది? అడుగుతుంది జెస్సీ. నీ ఫ్రెండ్‌కి నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టు సూర్య తన వాళ్ళకు తను సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఎవరిది తప్పులేదు. ఇక ఆ విషయం గురించి వదిలేసి రూమ్‌లోకి వెళ్ళు అంటాడు పరశురాం. ఛ! అనుకుంటూ జెస్సీ కూడా చిరాగ్గా వెళ్ళిపోతుంది. పరశురాం మాత్రం దీర్ఘ ఆలోచనలోకి వెళ్తాడు. వాళ్ళ ఇద్దరి గొడవ చూసి భానుమతి కంగారులో ఉండిపోతుంది. ఇంటికి వచ్చిన సూర్య ఫ్రెష్ అప్ అయి కూర్చొని అసలు ఫంక్షన్‌కి వెళ్ళకుండా ఉన్నా బాగుండేదేమో. జెస్సీని ఫంక్షన్‌కి తీసుకెళ్ళి మోహన్ గారు సఫర్ అయినట్టుగా చేశాను అని తిట్టుకుంటూనే ఆఫీస్ వర్క్ కోసం ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తాడు. అక్కడ ఫైల్స్ కోసం వెతికి ఛ! నాకు కావలసిన ఫైల్ క్రాంతి దగ్గరుంది కదా! ఫోన్ చేస్తే ఫైల్స్‌లో ఉన్న డీటెయిల్స్ చెప్తుందా? అని అనుకొని రోడ్డు మీద జరిగింది గుర్తు తెచ్చుకొని ఇప్పుడు తన మూడ్ ఎలా ఉందో ఏంటో! అయినా తను ఎలా ఉంటే నాకెందుకు? నాకు కావాల్సింది ఆఫీస్ వర్క్. ఆఫీస్ వర్క్ కోసం తనకి ఫోన్ చేస్తున్నాను. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తనదే తప్పవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే రేపు తన్ని తిట్టడానికి మరొక అవకాశం దొరికిందనుకుంటాను అని అనుకొని తనకి కాల్ చేస్తుంటాడు. ఇక్కడ క్రాంతి రోడ్డు మీద జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చొని ఉండగా సూర్య కాలింగ్ అని ఫోన్ రింగ్ అవుతుంటుంది. అసలే సూర్య కారణంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న క్రాంతి ఆ కాల్ చూడగానే ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంటుంది. కానీ సూర్య మనస్తత్వం కాచి వడపోసిన క్రాంతి ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తనని మళ్ళీ నిందిస్తాడనుకొని కన్నీళ్ళు తుడుచుకొని పూర్తిగా ఆ ఏడుపు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. తను ఎంత ఏడుపు కంట్రోల్ చేసుకోవాలనుకున్నా ఆ వాయిస్‌లో తను ఏడుస్తుందని సూర్యకి అర్థమై ఆ క్షణం తన మీద చిన్న జాలి కలుగుతుంటుంది. బదులుగా ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. హలో సార్, చెప్పండి అంటుంది క్రాంతి. దాంతో సూర్య ఆ ఆలోచన నుంచి తేరుకొని హలో క్రాంతి, నాకు అవసరమైన ఫైల్ నీ దగ్గర ఉంది. దాని డీటెయిల్స్ చెప్తే నేనిక్కడ వర్క్ ఫినిష్ చేసుకుంటాను అంటాడు. ఓకే సార్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి అని చెప్పి సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి ఫైల్స్ చూస్తుంటుంది. తన ప్రతి వాయిస్‌లో తను బాగా ఏడుస్తుందని సూర్యకి అర్థమై రోడ్డు మీద జ్యోతి గారితో జరిగిన ప్రతి సంభాషణ గుర్తు తెచ్చుకొని తెలియని భావంతో బాధపడుతుంటాడు. క్రాంతి ఫైల్ తీసుకొని వచ్చి కూర్చొని హలో సార్,
డీటెయిల్స్ చెప్తున్నాను అని స్టార్ట్ చేసి ఫైల్‌లో ఉన్న డీటెయిల్స్ చెప్తుంటే సూర్య ల్యాప్‌టాప్‌లో ఎంటర్ చేస్తూ వర్క్ చేస్తుంటాడు. కానీ సూర్యకి వర్క్ మీద కాన్సంట్రేషన్ కన్నా క్రాంతి ఏడుస్తుందనే భావనలోనే ఎక్కువగా ఉంటాడు. ఆ ఆలోచనతోనే వర్క్ ఫినిష్ చేసి ఓకే క్రాంతి అంటూ ల్యాప్‌టాప్ క్లోజ్ చేస్తాడు. ఉంటాను సార్ అని చెప్పి క్రాంతి ఫైల్ పక్కకు పెట్టి సూర్య ఆలోచనతోనే పడుకుంటుంది. ఇక్కడ సూర్య కూడా 2 చేతులు తల క్రింద పెట్టి బెడ్ మీద పడుకొని సీలింగ్ చూస్తూ పెట్రోల్ బంకులో చేసేటప్పుడు తనతో ఉన్న మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నైట్ 9 అవుతుండగా మైథిలి బెడ్ రెస్ట్‌కి ఆనుకొని ఒడిలో దిండు పెట్టుకొని కూర్చొని ఫంక్షన్‌లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చెర్రీ రూమ్‌లో కళ్యాణ్ చెర్రీని మీద పడుకోబెట్టి కొడుతూ నిద్రపుచ్చుతూ ఉంటాడు. మరి కొద్దిసేపటికి చెర్రీ నిద్రలోకి జారుకున్న తర్వాత నిదానంగా చెర్రీని పక్కన పడుకోబెట్టి వాడి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకొని దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి రూమ్ నుంచి బయటకొస్తాడు. దీర్ఘంగా ఆలోచిస్తున్న మైత్రిని చూసి ఏంటి ఎనిమి ఏదో ఆలోచనలో ఉన్నావు అంటూ బెడ్ మీదకొచ్చి కూర్చుంటాడు. అనవసరంగా మోహన్‌కి నువ్వు సమస్య తెచ్చిపెట్టావేమో అనిపిస్తుంది కళ్యాణ్. పాపం మోహన్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాడు? అడుగుతుంది మైథిలి. అది నన్నడిగితే నేనేం చెప్పను? మోహన్ మాత్రం బాబుని ఖచ్చితంగా శ్రేయకైతే అప్పజెప్పడు. శ్రేయ కూడా అంత ఈజీగా వదిలే రకం కాదని మనకు కూడా తెలుసు. వాళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధానికి త్వరలో ఏదో ఒక ఫుల్ స్టాప్ పడుతుందిలే అంటాడు కళ్యాణ్. అది కాదు కళ్యాణ్. మోహన్‌కి ఫేవర్‌గా జరగకపోతే నేను బాధపడతాను అని అంటుంది. నీ స్నేహితుడి గురించి బాధపడు ఒప్పుకుంటాను. కానీ నిద్ర మానుకొని కూర్చొని నీ స్నేహితుడి గురించి బాధపడుతూ ఉంటే మాత్రం నేను ఊరుకోను అని లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకొని తనని కూడా మీదకి గుంజుకుంటాడు. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందని నేను టెన్షన్ పడుతున్నాను కళ్యాణ్ అని అంటుంది కళ్యాణ్ ఛాతీ మీద పడుకొని పోయి. ఇప్పుడు నువ్వు నా 3 కోరికలు తీర్చకుండా టెన్షన్ పడుతూ కూర్చున్నావే అనుకో, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చెప్పు అని అడుగుతాడు తన చుట్టూ వేసిన చెయ్యిని బిగిస్తూ. "హ్మ్, నీ 3 కోరికలతో నన్ను రోజు చంపేస్తున్నావు రొమాంటిక్ మెంటలోడా అని అంటుంది చిరు కోపంతో. ఓహో! నేనే నిన్ను చంపేస్తున్నానా? అయితే సరే. నాకేమీ కోరికల్లేవులే. నువ్వు పడుకో అని చెప్పి మీద పడుకున్న తన్ని పక్కకి డొల్లిస్తాడు. అమ్మో! అదేం లేదులే. నాకు కూడా 3 కోరికలు కావాలి అని అంటుంది కళ్యాణ్ ఛాతీ మీదకి మళ్ళీ వచ్చి. అలారా దారికి అని అంటూ తన్ని మళ్ళీ దగ్గరికి తీసుకొని ఏంటో ఎనిమి ఎన్నిసార్లు కోరికలు తీర్చుకున్నా ఈ కోరికల మత్తు పెరుగుతుంది కానీ తరగటం లేదు అంటాడు తనని ప్రేమగా చూస్తూ. ఎందుకు తగ్గుతుంది? మనం కొన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నా మన మధ్య ప్రేమ పెరిగింది కానీ తగ్గలేదు కదా! ఇది కూడా అంతే అని అంటుంది కళ్యాణ్ చెంప మీద ప్రేమగా చేపెట్టి. నిజమే ఎన్మి మన ప్రేమకి అవధులు అవరోధాలు ఎప్పటికీ రాకూడదు అని తన నుదిటి మీద ముద్దు పెట్టుకొని తర్వాత ప్రేమతో కూడిన కోరికతో తన అధరాలను చుంబిస్తూ మొదటి కోరికకు శ్రీకారం చుడతాడు. నీ ప్రేమకు నేను పూర్తి దాసోహం అన్నట్టుగా మైథిలి కళ్యాణ్తో కలిసిపోవటానికి సిద్ధమవుతూ ఉంటుంది. తనివి తీరా ఇద్దరు మొదటి కోరిక తీర్చుకొని రెండవ కోరికలో వారి శరీర అందాలను చూసుకొని ఒకరికొకరు మైమర్చిపోతూ మూడవ కోరికతో పూర్తి ఆలింగనం అయిపోతారు. కొద్దిసేపటి తర్వాత కళ్యాణ్ రొమాన్స్తో అలసిపోయి మైథిలి నడుం చుట్టూ చేవేసి చుట్టుకొని కాలు కూడా తన మీద వేసి తనని సగానికి ఆక్రమించుకొని తన ఎదలో తలను దూర్చి ఆదమర్చి నిద్రపోతుంటాడు. నిద్రలో అమాయకంగా ఇంకా అందంగా కనిపిస్తున్న రొమాంటిక్ మెంటలోని చూసి నవ్వుతూ నుదిటి మీద ముద్దు పెట్టుకొని కళ్యాణ్ని ఇంకా తన ఎదమకు పుడుముకొని తను కూడా నిద్రలోకి జారుకుంటుంది.
మరుసటి రోజు క్రాంతి ఆఫీస్‌కి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా ఎందుకమ్మా అతని దగ్గర జాబ్ చేయటం? వేరే దగ్గర జాబ్ చూసుకోవచ్చు కదా! అంటుంది జ్యోతి బాధపడుతూ. నేను ఎప్పుడంటే అప్పుడు వదిలేసిపోయే జాబ్ కాదమ్మా అది. ఆ కంపెనీ వాళ్ళే నన్ను జాబ్‌లో నుంచి పంపించాలి. అందుకే ఇంకా అక్కడ జాబ్ చేయక తప్పడం లేదు అని అంటుంది హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటూ. నీ ప్రేమని ఎగతాళి చేసిన సూర్యాని రోజు చూస్తూ ఆ ఉద్యోగం ఎలా చేయగలుగుతున్నావే అని అడుగుతుంది జ్యోతి బాధపడుతూ. ఒక సెకండ్ హ్యాండ్ విషయంలో తప్ప ఏ పరిస్థితికైనా నేను తట్టుకొని నిలబడే శక్తి నాకు ఉందిలే అమ్మా, నువ్వు బాధపడకు అని చెప్పి క్రాంతి వెళ్ళిపోతుంది. నీ జీవితం ఏమవుతుందో నాకు తెలియడం లేదు క్రాంతి. అసలు సూర్య నీ ప్రేమను అంగీకరించడం లేదని మీ నాన్నకు తెలిస్తే ఇక నీకు పెళ్లి చేసేదాకా ఊరుకోడు. ఇప్పటి వరకు నీ మనసులో సూర్య ఉన్నాడు, అతన్ని పెళ్లి చేసుకుంటుంది అని మీ నాన్నకి నచ్చ చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు ఇంక ఏం చెప్పి మీ నాన్నని ఆపాలో తెలియడం లేదు అని అనుకుంటుంది జ్యోతి. కొద్దిసేపటికి క్రాంతి ఆఫీస్కి చేరుకొని వర్క్ చేస్తూ ఉండగానే సూర్య అప్పుడే ఎంటర్ అవుతాడు. అందరితో పాటు తను కూడా బాస్ అనే గౌరవంతో లేచి నిలబడుతుంది. సూర్య తన్ని ముభావంగా చూస్తూ క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. క్రాంతి కూర్చొని కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే ఆ కన్నీళ్లు ఎవరికీ కనపడకుండా పూర్తిగా తొలగించుకొని వర్క్లో ఉంటుంది. సూర్య సీసీ ఫుటేజ్లో తనని చూస్తూ ఉండిపోతాడు. శ్రేయ లాయర్కి ఎదురుగా కూర్చొని ఉంటుంది. చూడమ్మా, మీరు లీగల్గా ఈ సమస్యను ఎదుర్కోవటానికి సిద్ధమయ్యారు. దీనికి నేను కాదని అనడం లేదు. కానీ మీరు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే టైం పెరిగిపోతుంది. ఈలోపు బాబు వాళ్ళకి బాగా దగ్గరవుతాడు. పైగా ఈ బాబుని ఎలా కన్నారు అనే విషయం కూడా కోర్టు చూస్తుంది. అప్పుడు కోర్టు తీర్పు మీకు నెగిటివ్‌గా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటాడు అడ్వకేట్. ఆ మాటలు విని శ్రేయ కంగారు పడుతుంటుంది. మామూలుగా అయితే 18 సంవత్సరాల్లోపు పిల్లల పాలన తల్లి బాధ్యత అని కోర్టు చెప్తుంది. అది నేను కాదని చెప్పడం లేదు. కోర్టు వాయిదాలు వేస్తూ కోర్టు రూల్స్ ప్రకారం కొన్ని నెలలకి బాబు మీ దగ్గరికి చేరినా ఆ పసిపిల్లాడు రోజూ చూసే మనుషుల నుంచి దూరమై కొత్త వాళ్ళు అయిన మిమ్మల్ని చూసి సఫర్ అవుతాడు. అది బాబు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అంటాడు అడ్వకేట్. శ్రేయ ఆ మాటలన్నీ కంగారుగా వింటూ, నో సార్, బాబు ఎలాంటి ఇబ్బంది పడకుండా వాడు ఇప్పుడే నా దగ్గరికి చేరాలంటే ఎలా అని అడుగుతుంది. ఈ సమస్యని కోర్టు ద్వారా కాకుండా పోలీసుల ద్వారా తీర్చుకోండి. ముందు మీరు మీ కన్న బిడ్డని మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు అని ఆ మోహన్ మీద కేసు పెట్టండి. దానికి వాళ్ళు ఏమంటారో చూడండి. ఒకవేళ రాజీకొచ్చి బాబుని మీకు అప్పజెప్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు తీసుకునే స్టెప్ బట్టి మీరు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళి ఈ సమస్యను తీర్చుకుంటే కరెక్ట్ అని నా అభిప్రాయం అని అడ్వకేట్ సలహా ఇస్తాడు. సరే సార్, ముందు నాకు బాబు సొంతం కావాలి. బాబు కోసం ఏమైనా చేస్తాను. మీరన్నట్టే ఆ మోహన్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి శ్రేయ వెళ్ళిపోతుంది. అడ్వకేట్ కళ్యాణ్కి ఫోన్ చేసి మీరు చెప్పమన్నట్టుగానే చెప్పాను సార్ అంటాడు. థ్యాంక్ యూ లాయర్ గారు అంటాడు కళ్యాణ్ నవ్వుతూ. అంటే ఇదంతా కళ్యాణ్ వెనక ఉండి చేయిస్తున్నాడనమాట. ఇక వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్స్లో అభిప్రాయాలు తెలపండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.